మేడ్చల్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ అకాడమీ అడిషనల్ డీజీపీ శ్రీనివాసరావు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ శిక్షణ కేంద్రంలో రెండో బ్యాచ్లో 142 మంది అభ్యర్థులు శిక్షణ పూర్తి చేశారు. అలాగే ట్రైనింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పోలీస్ అధికారులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. 4 years in Madras State. మూడవ కంటింజెంట్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు మాదాసు అనుష, ఆర్మూడ్ రిజర్వ్, సూర్యాపేట డిస్ట్రిక్ట్, బీకామ్, ఎన్సీసీ. జూన్ 22 కి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఈ రోజుతో 9 మంత్ బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. సో ఈరోజు దీక్షంత కూడా అయిపోయింది అనమాట. మేము టోటల్ వచ్చేసి మాకు 53 సివిల్ క్యాడెట్స్ అండ్ 48 ఏఆర్ క్యాడెట్స్ ఉన్నాం. అందులో 23 మెంబర్స్ మేము అమ్మాయిలము. ఎవ్రీ దాంట్లో అంటే మాకు ఏం కాంపిటీషన్ కాకుండా ఈక్వల్గా ట్రైనింగ్ ఇచ్చారు మాకు, మా మెన్ ఆఫీసర్స్కి. మాకు డ్రిల్ కానివ్వండి, లేదంటే మాకు ఇండోర్ క్లాసెస్, అవుట్డోర్ క్లాసెస్ కాకుండా మాకు అడిషనల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా చేయించారు. సంగారెడ్డి జిల్లా ఆరంభించాడు. అయితే మా ముగ్గురికి ఒకటేసారి ఒకే ఫ్యామిలీలో ఒకేసారి ముగ్గురికి కానిస్టేబుల్ సాధించాము. అయితే మా బాబాయ్ వచ్చేసి టీఎస్పీఎస్సి, మా పిన్ని వచ్చి ఏఆర్ కానిస్టేబుల్గా, అయితే నేను వచ్చేసి సివిల్ కానిస్టేబుల్గా ముగ్గురు ఒకటే ఫ్యామిలీలో ఒకేసారి జాబ్ కొట్టాము. అయితే ఇక్కడ మేము జూలై 22, 2024లో ఇక్కడ ట్రైనింగ్ వచ్చాము. అయితే ఏప్రిల్ 2025లో మా ట్రైనింగ్ అయిపోయింది. అయితే మొత్తానికైతే ట్రైనింగ్ వచ్చాము. మొత్తం చాలా